అటుమొన్న నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఈ యొక్క పార్టీ మారి ఇంకా ఏమాత్రం సిగ్గు శరం అనేది లేకుండా, అంటే వాళ్ళు యువతల పార్టీలో గెలిచి అవతలకి వెళ్ళి మాట్లాడటానికి కూడా కొంచెమన్నా, అంటే నోరెట్లు వస్తుందో ఏం లేదో కానీ అట్లా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇది ఎట్లుందంటే దెయ్యాలు వేదాలను వల్లించినట్టు అన్నమాట. మనం ఎప్పుడో సామెతలు చూస్తుంటాం కానీ స్టేట్మెంట్లు వ్యవహారాలు చూస్తుంటే నిజంగా అట్లాగే అనిపించట్లేదా? నాగిరెడ్డి గారి మాటలు చూస్తే, భూమా నాగిరెడ్డి గారి మాటలు దెయ్యాలను వేదాలు వల్లించినట్టుగా లేదా? గెలిచిన తర్వాత మీరు ఇవాళ హోదా గురించి ఆయన నిరంతరం ప్రజల కొరకు ప్రజల పక్షాన పోరాడుతుంటే మీకు పొగడటం ఇష్టం లేకపోతే కామ్గా ఉండాలి తప్ప, మీ నాయకునికి భజన చేసుకోండి తప్ప విమర్శన చేయటం జనాలు నవ్వుకుంటున్నారు. నాగిరెడ్డి గారు, మీరు మంత్రి పదవి కొరకు మీరు మారని పార్టీ అంటూ ఉందా? మీరు మోసం చేయనటువంటి నాయకుడు ఉన్నాడా? ఏ పార్టీ లేకపోతే ఆ పార్టీ తరఫున మిగతా వాళ్ళని ఎత్తిపడటం తిట్టడం తప్ప, మొన్నటి వరకేమో వైఎస్ఆర్ పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడిని నోటుకొచ్చినట్టుగా మోసగాడు, అవినీతిపరుడు, లంచగొండి, ఈ కార్యకర్తలకు న్యాయం చేయలేడు, రకరకాలుగా మీరే తిట్టినారు. అవన్నీ మర్చిపోయి ఇవాళ అంతలేకే కేవలం మంత్రి పదవికో ఇంకొకరు ఆలోచనకు ఆశపడిపోయి మిమ్మల్ని నమ్మి మీకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని తిప్పి గెలిపించి మీరు ఇస్తున్నటువంటి మర్యాద నాది. మీరు నిజంగా అంత చిత్తశుద్ధి ఉండి నిజంగా అంత మీకు దమ్ము ధైర్యమే ఉంటే మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపోయి మళ్ళీ ఎందుకు గెలవలేదు? మేము ఒకటే చెప్తున్నాం, మీ నాయకుడు ప్రత్యేక హోదా గురించి అంటారు, పిల్లల మీద కేసులు అంటారు, టాటా అంటారు, స్పెషల్ స్టాటస్ గురించి మాట్లాడకూడుతుంటారు. విద్యార్థులను చైతన్యం తీసుకురావడం కొరకు భావితరాలు రాబోయే రోజుల్లో భారతదేశానికి వాళ్ళు దిశానిర్దేశకులు, అటువంటి యువతరాన్ని చైతన్యపరిస్తే మీరు చూసి ఓర్వలేకున్నారు. మీకు మోసం చేయటమే తప్ప వాళ్ళ చైతన్యపరచడం మీకు తెలియదు. నిజంగా వాళ్ళలో ఒకవేళ అటువంటి చెడు భావనే ఉండింటే అన్ని వేల మంది, కనీసం అంటే 10,000 మంది విద్యార్థులు హాజరైనారే, మీరు అది చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా, కామెంట్ చేయకుండా ఉండాలి కదా. ఆగస్టు 10, 2015 ఆగస్టు 10న ప్రత్యేక ట్రైన్ల ద్వారా ఢిల్లీకి తీసుకెళ్ళి నిరాదీక్ష చేసిన సంగతి మీరు ఎట్లా మర్చిపోయినారు? నాగిరెడ్డి గారు, అచ్చెన్నాయుడు మనిషి ఎత్తున దాంట్లో బుర్ర ఆకారాన్ని చూసినట్టున్నారు. మనిషిని ఆయనకు బుర్రం చూసి ఇచ్చినట్టు లేరు, ఆకారాన్ని చూసి ఇచ్చినట్టున్నారు ఆయన మంత్రి పదవి. ఏమన్నా మాట్లాడే మాటలా? మీరు విద్యార్థులు పోతే కేసులు పెడతా ఉంటాడు. మేము చెప్పడం కాదు కానీ మొన్న విద్యార్థులు మీరందరూ చూసినారు, వాళ్ళు అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పండి. మీకు ఏదన్నా చీము రక్తమో మీరు ఏదైనా ప్రవహిస్తుంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పండి. మీరు ఏమేమో అనవసరమైనటువంటి ప్రేలాపనలు పేలుతున్నారు. మీకు ఎలక్షన్ ఫేస్ చేసేటువంటి గత్యంతరం లేదు. ఎలక్షన్ అంటేనే భయపడి వస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇంత
ఇంతవరకు మున్సిపల్ ఎలక్షన్ జరపకపోవడానికి కారణం అదే. మీకు నిజంగా ధైర్యం ఉండి నిజంగా పబ్లిక్లో మీకు అంత మంచి పనులు చేసినంటే ఎలక్షన్స్కి ఎందుకు పోరు? ఇవాళ ధైర్యంగా మా నాయకుడు చెప్పాడు, అవసరమైతే స్పెషల్ స్టేటస్ కొరకు ఎంపీలతో రాజీనామా కూడా చేపిస్తామన్నట్టుగానే. అంటే వాళ్ళకు దిక్కుదొచ్చట్లేదు, తెలుగుదేశం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈయన రోజుకుగా దీని మీద ముందుకెళ్ళిపోతున్నాడే. ప్రజల్లో విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగిపోతుంది. ఏం చేయాలని దిక్కుదోచక రాజీనామా చేసి ఏం చేస్తారు ఉంటా. మీకు రాజీనామా చేస్తే డిపాజిట్లు రావని భయపడి మీరు చూస్తున్నారు. మా నాయకుడికి వెళ్ళి రాజీనామా చేసి మళ్ళీ ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఎంపీలు స్పెషల్ స్టేటస్ కొరకు అనేటువంటి ధైర్యంతో మాట్లాడుతున్నారు. మీకు ఆ ధైర్యం లేదు. అప్పటికైనా సరే మీ చేతగానితనాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు చేతనైతే మెచ్చుకోండి, లేకపోతే గమ్మున నోరు మూసుకొని పడింది అని అంటున్నాం. మీరు పెట్టారు ప్యాకేజీల కొరకు. మొన్న మీకు గుర్తుందో లేదో, ఒక కాలేజ్ స్టూడెంటు మొన్న అంటారు, ఈ ఇంటికి కుళాయి వర్షానికి తేడా ఎంత ఉందో ఏది స్పెషల్ స్టేటస్కు ప్యాకేజీకి. కుళాయి చెప్తే ఇంకొకదానికి ఉపయోగం, కానీ వర్షం వస్తే అందరికీ ఉపయోగం. స్పెషల్ స్టేటస్ కూడా వర్షం లాంటిది, ప్యాకేజ్ అనేది కుళాయి లాంటిది. అట్లాగే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల కొరకు వాళ్ళ కార్యకర్తల కొరకు ప్యాకేజీ అని చెప్పని చేస్తున్నారు తప్ప, ఇవాళ అదే స్పెషల్ స్టేటస్ వస్తే ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంతమందికి ఉపాధి హామీ లభిస్తుంది. మీరు ప్యాకేజ్ చెప్పబట్టుకున్నారు. మీకు ఖచ్చితంగా 2019లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. మీరు కక్కిందంతా ఎలగక్కటం కూడా ఖాయం సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీరు నడుస్తుంది కదా అన్నట్టుగానే మీరు ఇష్టానుసారం నడుపుతున్నారు. మీరు నోటుకు వచ్చినట్టు వెళ్తున్నారు. ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది, పేలండి. ఆ తర్వాత మొత్తం అన్ని ఎన్నికి ఎలగక్కీతం ఖాయం. మనం ఏదైతే ప్రజాస్వామ్యానికి డెఫినేషన్ చదువుకుంటాం, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలచే పరిపాలింపబడినటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యం. ఈరోజు రాష్ట్రంలో ఎట్లుందంటే ప్రజల చేత ఎన్నుకోబడుతుంది, కానీ ప్రజల కొరకు కాదు, మా నాయకుల కొరకు, నా కుటుంబం కొరకు అనేటటువంటి డెఫినేషన్ మార్చినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. ఎందుకంటున్నా అంటే నేను ఈ మాట, ప్రజాస్వామ్యంలో పాలక ప్రభుత్వాలు మనకు ప్రజలకు వ్యతిరేకంగా చేసేటటువంటి ఏ పనినైనా మనం నిరసన తెలపాలంటే ఒక ధర్నాగా కానీ, ఒక సమావేశంగా కానీ, ఒక సదస్సుగా కానీ ప్రభుత్వం దాన్ని ఎరగాల అనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకు యువతను మీరు వెళ్ళొద్దు, వెళ్తే కేసులు పెడతామని ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులే మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యవాదులు ఈరోజు సిగ్గుపడాల్సి వచ్చింది. అలాగే ఉద్యమించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రజాస్వామ్య ముసుగులో నియంత్రణతో పోగడపోతున్నటువంటి ఈ ప్రభుత్వాలకు మనం బుద్ధి చెప్పకపోతే, ఇది ఇలాగే కంటిన్యూ అయితే ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉదాహరణకు నేనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అయ్యా, ఉల్లిగడ్డ గిట్టుబాటు ధర లేదు, మేము ధర్నా చేస్తున్నాం మార్కెట్ యార్డ్ దగ్గర, మీరు ఒక రైతు సంఘంలో ప్రతినిధిగా ఉన్నారు, మీరు వచ్చి మాకు మద్దతు తెలపాలంటే నేను గత నెలలో వెళ్ళి మద్దతు తెలిపాను. దానికి నాకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు తెలిపినందుకు గాను ఒక బహుమతిని ప్రదానం చేసింది. అదేంటంటే 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు. ఈరోజే దానికి అటెండ్ అయి వస్తున్నాను. అంటే
ఏ విధంగా ఈ ప్రభుత్వం పోతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అన్నదాత అయ్యా మాకు రేటు గిట్టుబాటు కావడం లేదు మొర్రో అని మొరపెట్టుకుంటే ఆయనకు మద్దతు తెలిపిన మాలాంటి వాళ్ళని కూడా కేసులు పెడుతున్నారంటే మీ యొక్క చిత్తశుద్ధి ఈరోజు మేము శక్తిస్తున్నాం. నువ్వు చిత్తశుద్ధి పరువైతే అయ్యా రైతు రోడ్డు మీదకి వచ్చాడు, ఆ రైతు ప్రాబ్లం ఏదో తీర్చాలి మనం అని ఆలోచిస్తాడు. కానీ ఆ రైతుకు మద్దతు తెలిపిన వాడు వాడిని ఏ విధంగా అనగదొక్కాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇంకొక విషయం గమనించాలి, మన మీటింగ్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఏ శక్తి అయితే ఇంత మార్పు కనబడుతుందో దానికి భవిష్యత్తులో రాబోయేటటువంటి పెను మార్పు సంకేతంగా నాకు అనిపించింది. ఎందుకంటే యువశక్తి అనేది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎక్కువ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే యువశక్తి మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అలాంటి యువశక్తి అసలు విజృంభించినట్టు వారు ఎంత ఆలోచిస్తున్నారని ఈరోజు యువత రాష్ట్ర రాజకీయాలను పెడధోరణులను ఏ విధంగా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారని నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక యువకులు ఇంత నాలెడ్జ్ పెంచుకుంటున్నారు కాబట్టి రాబోయే పెను ఉప్పెనకు మొన్న జరిగినటువంటి మీటింగ్ ఒక నిదర్శనమని కూడా ఈ పాలక ప్రభుత్వాల నాయకులకు నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఎవిడెన్స్తో సహా బుక్కు ప్రచురించి ఇవ్వడం జరిగింది. ఇంతవరకు దీనికే అంటే ఆ ధైర్యం ఉంది కాబట్టి, ఆ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి మీ పరిస్థితి. ఈ రకమైనటువంటి పాలన కొనసాగిస్తుంది తెలుగుదేశం గవర్నమెంట్.